మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ యుద్ధ వాతావరణం అయితే కనుక నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే చూస్తున్నాము, పాకిస్తాన్ యొక్క స్థావరాలను ఏ విధంగా ముట్టబెడుతుందో ఇండియన్ ఆర్మీ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో భాగంగా ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ పిఎంపాలెం దగ్గర అయితే ఉన్నాము. సో ఇందులో భాగంగా ఫ్రంట్ లైన్ ఆర్మీలో పనిచేసినటువంటి సుగుణాకర్ గారు మన దగ్గర ఉన్నారు. ఒకసారి ఆయన మాటలని చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, చూస్తున్నాం ప్రజెంట్ వారు చేసినటువంటి ఒక దాడి మీద ప్రతి దాడిగా చేస్తున్న ప్రతి చర్య మనం నెగ్గుకుంటూనే వస్తున్నాము. సో దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? నమస్తే అండి అమర్నాథ్ గారు. ముఖ్యంగా ఏప్రిల్ 22 జరిగిన పహల్గాం దాడిలో వాళ్ళు ఇంతకు ముందు కూడా చాలా దాడులు జరిపారు. అయితే మనం ఎంతో హ్యూమనిటీతో ఆలోచించాం. కానీ ఈ హ్యూమనిటీ ఇంతటితో ఆపేసి మోడీ గారు ఎంతో తన ఇంకా ఈ మత చర్యలపై ఈ కొనసాగించి ఈ దాడులు ఆయన దృష్టిలో ఇది మంచిది కాదని చెప్పి చాలా కఠినమైన మంచి నిర్ణయమే తీసుకున్నారని మనకు తెలుస్తుంది. సో సార్ ప్రజెంట్ చూస్తుంటే యుద్ధ వాతావరణం ఏ విధంగా ప్రతి దాంట్లో భారత్దే పైచేయిగా ఉంది. అంటే వారి స్థావరాలను కూడా కంప్లీట్గా మట్టి కరిపించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఆఖరికి పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా పరుగులు తీసిన పరిస్థితి, అంటే బంకర్లో దాక్కున్న పరిస్థితి. సో దీన్ని ఏ విధంగా? మంచి క్వశ్చన్ అండి. భారత్ అనేది ఒక శక్తివంతమైన దేశం. శక్తివంతమైన దేశాన్ని ఇంకా శక్తివంతంగా తయారు చేసేది మన ప్రధానమంత్రి గౌరవనీయులైన మోడీ గారు. ఆయనకి మనం ఎంత సపోర్ట్ ఇస్తే మన దేశం అంత ఖ్యాతిని పొందుతుంది. అందువల్ల ఏంటంటే ఈ దాడులు చెయ్యాలి. ఎందువల్లంటే మన పోరాటం ఉగ్రవాద సంస్థ మీద, అంతేగాని మన పొరుగు దేశమైన పాకిస్తాన్ పౌరుల మీద కానీ పాకిస్తాన్ జనాభా మీద కాదండి. ఇన్ని రోజులు మన మీద ఎన్నో దారుణాలు జరిగాయి. అయినా సరే ఏంటంటే మనం హ్యుమానిటీతో ఆలోచించాం కాబట్టి వాళ్ళు ఇంతవరకు ఉన్నారు. కానీ ఈసారి మాత్రం మన ఆడపడుచుల మీద చెయ్యి వేశారు కాబట్టి వాళ్ళు ఈసారి మాత్రం ఊరుకునేది లేదని మోడీ గారు ఇంకా కఠినమైన చర్య తీసుకోవడం జరిగింది. సో వాడుతున్న వెపన్స్ కావచ్చు, మన S-400 గురించి అంటే ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి డ్రోన్స్ కావచ్చు, లేదంటే ఫైటర్ జెట్స్ కావచ్చు, గాల్లోనే వాటిని డిఫెండ్ చేసేటటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి ఇది. సో అంటే ఏ విధంగా చూస్తారు ఇది అంత టెక్నాలజీ? మీరు చేస్తున్నప్పుడు ఎలా ఉండేది, అసలు ఇప్పుడు ఎలా మారింది? టెక్నాలజీ అనేది ప్రతి దగ్గర వాడకూడదు. ఎక్కడ అవసరం వస్తే అక్కడ వాడాలి. అది ఇప్పుడు మనకు అవసరం వచ్చింది, దాన్ని బట్టి వాడారు. అది మనకు సక్సెస్ఫుల్ చేస్తుంది కూడా, చేసింది కూడా. ఓకే. సో ఏదైనా సరే పాకిస్తాన్ ఎప్పటికైనా సరే చాలా అంటే డేంజర్ మనకి. ఎటు పరిస్థితిలో దీన్ని డిఫెండ్ చేయాల్సిన పరిస్థితి. సో కంప్లీట్గా ఈ యొక్క ఉగ్రవాదుల్ని డెమాలిష్ చేయడానికి మాత్రం భారత్ ముందడుగు వేస్తుంది అంటారు? భారత్ ఖచ్చితంగా ముందడుగు వేస్తుంది కూడా. మన పోరాటం అనేది ఇందాక ముందే చెప్పాను. ఇంతకుముందు చెప్పినప్పుడు ఏంటంటే ఉగ్రవాదులే మనకి టార్గెట్. కానీ వాళ్ళని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కూడా ఏదో ఒకరు, ఈరోజు కాకపోయినా రేపైనా సరే వాళ్ళు కూడా తగిన పనిష్మెంట్ తీసుకోవాల్సిందే. ఈ దేశమే కాదండి, పాకిస్తాన్ దేశమే కాదు, ఉగ్రవాదులను ఎవరైతే ఏ దేశం అయితే పెంచి పోషిస్తుందో వాళ్ళకి తగిన పనిష్మెంట్ అవ్వవలసిందే, తీరుతుంది కూడా. ఉగ్రవాదుల్ని పెంచి పోషించేటటువంటి దేశం పాకిస్తాన్పై చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రతిదాడి మనది ఏదైతే ఉందో అది చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుందని చెప్పొచ్చు. సో సుగ్నా గారు చాలా విలువైన విషయాలు అయితే చెప్తున్నారు మనకి. ఫ్రంట్ లైన్ ఆర్మీలో అయితే కనుక వర్క్ చేసిన సుగ్నా గారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.